ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం నాటికి ఈ కార్యక్రమం 18వ రోజుకు చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా గోదాదేవికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన చెప్పారు. ధనుర్మాసంలో గోపికలు నీలాదేవి అనుగ్రహం పొందిన రోజు కావడంతో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తిరుప్పావై సేవాకాలం అనంతరం నక్షత్రహారతి 18వ రోజు కావడంతో విశేష పాసుర విన్నపము మొదలైన కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస తరంగని కార్యకర్తలు ధనుర్మాస గోష్ఠి సభ్యులు పాల్గొన్నారని దేవస్థానం ఈవో మానికిల రాంబాబు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. పవన్ కళ్యాణ్ పోరాటం వల్లనే కిడ్నీ వ్యాధిపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందని జనసేన పలాస నియోజకవర్గ నేత డాక్టర్ దుర్గారావు అన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాసలో జనసేన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా చేపట్టిన కబ్జాలను, అక్రమాలపైన జనసేన టీడీపీ కూటమి గట్టిగా పోరాడుతోందని అన్నారు. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం, సుజలధార, పెన్షన్లు పవన్ కళ్యాణ్ పోరాటాల ద్వారా మాత్రమే ప్రజలకు అందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని యువ ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకులకు తరిమి కొట్టాలని, ఓట్ల ద్వారా ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు దుర్గారావు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జనసేన నాయకులు దుర్గారావు, ధర్మారావు, ప్రవీణ్ కుమార్, దుర్యోధన్ రెడ్డి, ఈశ్వర్రావు, రాజు, దాసరి రాజు, బుజ్జమ్మ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి ఒక మంత్రి ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, అవినీతి, అరాచకాల పైన పోరాడడానికి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులు సహకారంతో వచ్చే ఎన్నికల్లో ఈ పలాస నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి జైకేతను ఎగరవేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే కొండలు కానీ మా సిద్ధాంతాలైనటువంటి పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతం ఒకటి. అందులో ప్రధానంగా నెమలికొండ, సూదికొండ, ఏవైతే చెరువులు ఉన్నాయో, కుంకుమ చెరువు కానీ, ఎర్ర చెరువు కానీ, చుట్టుపక్కల ఇంకా చెరువులు, అలాగే నల్లబొట్లు కొండ, ఇవన్నీ కూడా సమూలంగా ఈ మంత్రి గారు దాన్ని సమూలంగా తొలగించి అక్రమార్జన చేశాడు. ఇక్కడ నుండి ప్రజానీకానికి ఈ పర్యావరణ తీవ్ర నష్టం కలిగించాడు. కాబట్టి మనం ఆయనది ఏ కొండలైతే సమూలంగా తొలగించాడో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఆయన్ని
ఈ ప్రాంతం నుంచి ఈ నియోజకవర్గం నుండి సంపూర్ణంగా తరలించి మన యొక్క జెండాని జీడిపప్పు సాక్షిగా ఎగరేయాలని మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు Please like, share, subscribe our channel.